వెల్కమ్ టు మై ఛానల్ నిఖితాస్ వ్లాగ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ సమ్మర్ స్పెషల్ బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్. క్రీమీ టెక్స్చర్, ఎంత క్రీమీ టెక్స్చర్ వచ్చిందో చూసారు కదా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి స్మాల్ కడాయి తీసుకొని ఒక కప్ పల్లీలు వేసుకోవాలి. పల్లీలు ఫ్రై అయ్యాక బాదం వేసుకోవాలి. బాదం కూడా కొంచెం ఫ్రై అయ్యాక స్టవ్ బంద్ చేసి ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ వేసి 1 అవర్ నానబెట్టుకోవాలి. ఆఫ్టర్ 1 అవర్ నెక్స్ట్ ప్రాసెస్, స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకొని 1 లీటర్ మిల్క్ వేసుకోవాలి. 1 లీటర్ మిల్క్ వేసుకున్న తర్వాత బాయిల్ అవ్వనివ్వాలి. నెక్స్ట్ ఒక స్మాల్ బౌల్లో 4 to 5 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కూల్ మిల్క్తో వితౌట్ లంప్స్ మనం స్టీర్ చేసుకొని పక్కలో ఉంచుకోవాలి. మధ్య మధ్యలో బాయిల్ అవుతున్న మిల్క్ కలుపుతూ ఉండాలి. మిల్క్ బాయిల్ అయ్యాక మనం నానబెట్టుకున్న బాదం, పల్లీలు మిక్సీ జార్లో కచ్చా పచ్చా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పల్లీలు, బాదం మిల్క్లో వేసుకోవాలి. మంచిగా ఉంటలు కట్టకుండా స్టిర్ చేసుకోవాలి. కొంచెం బాయిల్ అయ్యాక మనం కస్టర్డ్ పౌడర్, కార్న్ స్టార్చ్ వేసుకొని ఉండలు కట్టకుండా స్టిర్ చేస్తూ ఉండాలి. ఒక 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. 10 minutes అయ్యాక షుగర్ వేసుకోవాలి. 1.5 గ్లాస్ షుగర్ వేసుకోవాలి. షుగర్ కరిగే వరకు కలుపుకొని ఒక 5 to 10 minutes మళ్ళీ కుక్ చేసుకోవాలి. మంచిగా ఉంటలు లేకుండా కలుపుకొని 10 minutes కుక్ అయ్యాక లిడ్ క్లోజ్ చేసుకొని చల్లారనివ్వాలి. 1 అవర్ రూమ్ టెంపరేచర్కి కూల్ అవ్వనివ్వాలి. ఆఫ్టర్ 1 అవర్ గ్రైండ్ చేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం కొంచెం మీగడ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ట్రిప్లో కొంచెం కొంచెం మీగడ వేసుకోవాలి. ఎందుకంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది కాబట్టి అలా కొంచెం కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని లిడ్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఫ్రిడ్జ్లో నుంచి తీసి మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 3 అవర్స్ తర్వాత మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ వస్తుంది. గ్రైండ్ చేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మన దగ్గర పల్లి పట్టీలు ఉంటే ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి క్రీమ్ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత క్రష్ చేసిన పల్లి పట్టి 2-3 ప్యాకెట్స్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకో 2 ప్యాకెట్స్ పైన వేసి మిక్స్ చేసుకోవద్దు. పల్లి పట్టి వేయడం వల్ల ఐస్ క్రీమ్ తింటుంటే క్రంచీగా ఉంటుంది. లిడ్ క్లోజ్ చేసి ఒక 8 to 10 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ది నెక్స్ట్ డే ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ టు ఈట్. ఎమ్మీ క్రీమీ ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ. ఎమ్మీ కూల్ ఐస్ క్రీమ్ ఈజ్ రెడీ టు సర్వ్ టు ఈట్. Thank you for watching.